ఐఎమ్ ఫణి చైతన్య సార్. నమస్తే సార్. ఒక్క సెకండ్ ఆయన అయిపోయిన మీరు వద్దరు సార్. నమస్తే సార్. ఐఎమ్ ఫణి చైతన్య సార్, మెకానికల్ సార్. సార్ ఇవాళ ఇక్కడ ఇంతమంది మనందరం ఇలా మాట్లాడుకుంటున్నాం సార్ అవినీతి గురించి. మీరు మాకు చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్. అవినీతిని ఎలా వ్యతిరేకించాలి, దాన్ని ఏం చేయాలి, దానికి స్టెప్స్ ఎలా ఉండాలి అనేది. అయితే ఇక్కడ మొత్తం మీద కలిపి ఒక 1000 మంది ఉండొచ్చేమో సార్. అయితే వీళ్ళందరూ వెళ్ళి ఒక్కొక్కళ్ళు 10 మందికి చెప్పిన 10,000 మంది అవుతారు సార్. ఇక్కడ మీరందరూ గట్టిగా చెప్పకూడదని చెప్పాలని ఇక్కడ ఇన్ని స్టాండ్లు పెట్టుకుని అన్ని ఫోటోలు తెస్తా ఎంతమంది ఉన్నారు సార్. ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ జరిగిందంతా నిష్పక్షపాతంగా వీళ్ళ టీవీ ఛానల్లో చూపిస్తారని ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నాను సార్. ఇవాళ మొన్న మీరు ఎక్కడో వైజాగ్ వెళ్ళారు సార్, అక్కడ ఏదో మాట్లాడారు, ఇలాగే మాలాంటి వాళ్ళకి చాలా చెప్పారు. ఇవాళ మా ఆడిటోరియంకి వచ్చారు, వీళ్ళు చెప్పారు, ఇన్ని చెప్పారు. ఇవన్నీ కరెక్ట్ గా వెళ్ళలేదు సార్ జనంలోకి. దానికి కారణం మెయిన్ రీజన్ ఇవాళ మీడియా సార్. ఏమైనా అంటే పత్రికా స్వేచ్ఛకి భంగం కలుగుతుందంట. ఎక్కడి నుంచి వచ్చిందండి పత్రికా స్వేచ్ఛ? పౌరుడు వాక్ స్వాతంత్రం నుంచి కాదా వచ్చింది పత్రికా స్వేచ్ఛ? ఇవాళ వాక్ స్వాతంత్రాన్ని సైతం తొక్కేసే విధంగా పత్రికా స్వేచ్ఛను వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు నా గురించి కూడా రేపు ఏదో రాస్తారు మళ్ళీ. కాదంటారా సార్ చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ ఏం జరుగుతుందనే విషయం వదిలేసి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇక్కడికి వచ్చారు. నేను చెప్పేది ఏంటంటే సార్, మీరు చేస్తుంది చాలా బాగుంది సార్. అన్నా హజారే గారికి మద్దతు ఇవ్వడం, అవినీతి వ్యతిరేకంగా మనం ఎంత ఉద్యమం చేసినా కూడా ప్రజలు చైతన్యవంతులు అవ్వాలంటే మాలాంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎప్పుడు సహకరిస్తారు సార్. యంగ్ బ్లడ్ ఇది ఖచ్చితంగా సహకరిస్తుంది. దానికి మీడియా ఏకపక్షంగా వ్యవహరించకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు మాకు తెలియజేయాలి సార్. నీ ఆలోచన ఏంటమ్మా? ఏం చేద్దాం అంటావు? నా ఆలోచన అయితే మొట్టమొదటిగా ఏ పొలిటీషియన్ కి అసలు ఒక మీడియా ఛానల్ ఉండకూడదు అనేది ఏదైనా ఒక రూల్ వస్తే బాగుంటుంది సార్. తర్వాత అదైనాక ఏంటి సార్? అది అయిన తర్వాత వాళ్ళు చూపించకపోతే అప్పుడు ఏం చేద్దాం అంటావు? నిజంగా వాటిని బ్యాన్ చేసేది ఏదన్నా అది మీకే తెలియాలి సార్. మీరు పెద్దవాళ్ళు మీరు చెప్తే నేను వింటాను సార్. అది తెలియక ఇన్ని రోజుల నుంచి చూస్తా, ఏమీ చేయలేక చూస్తా, పేపర్లు చదువుతా ఉన్నాను సార్. రెండు పేపర్లు 3 పేపర్లు. ఈ పేపర్ వాళ్ళకి సపోర్ట్, ఈ పేపర్ వీళ్ళకి సపోర్ట్. ఏం సార్ ఇది? అసలు ఏం ప్రజాస్వామ్యం? థ్యాంక్ యూ. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. అది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలి తప్ప మీడియాను పేపర్లో పెట్టుకుంటే లాభం లేదు. దానివల్ల చాలా సమస్యలు కూడా వస్తాయి. అయితే నువ్వు చెప్పిన దాంట్లో చూస్తే మన రాష్ట్రంలో కొత్త ట్రెండ్స్ కొన్ని డెవలప్ అయినాయి. ఒకప్పుడు ట్రెడిషనల్ గా ఉంటుండే చిన్న చిన్న పార్టీలు ఉంటే పేపర్లు పెట్టుకుని మన రాష్ట్రంలో ఎప్పుడు ఆ ట్రెండ్ లేదు. ఇటీవల కాలంలో 5-6 సంవత్సరాలుగా అవినీతి డబ్బులతో పేపర్లు పెట్టారు, టీవీలు పెట్టారు. అది చూసి మేము కూడా ఒక టీవీ మేనేజ్ చేస్తున్నాంగా, పూర్తిగా అది కంట్రోల్ కాలేదు కానీ మేము కూడా స్టూడియో అని చెప్పి ఊరికే మేనేజ్ చేస్తున్నారు. అది కూడా మీ మనసులో ఉంటుంది, అందుకని నువ్వు చెప్పాను అనుకుంటున్నారు. కాబట్టి అయితే నా ఫిలాసఫీ అయితే మీడియాని రాజకీయ నాయకులు మేనేజ్ చేయకూడదు. స్వచ్ఛందంగా ఎవరైతే మీడియా పైన అభిమానం ఉండి ఎక్స్పర్టైజ్ ఉంటే వాళ్లే మేనేజ్ చేయాలి. కానీ 7 సంవత్సరాలు మొత్తం వాతావరణం అంతా కలుషితం అయిపోయింది. ఏ పేపర్లు అయితే ఉన్నాయో ఆ పేపర్ని క్రెడిబిలిటీ దెబ్బతీయడం కోసం 24 గంటల ఆ పేపర్ని విశ్వసనీయత కోసం చేయడం, అల్టిమేట్ గా వీళ్లే ఒక పేపర్ పెట్టడం, పార్టీకి అని చెప్పి పేరు పెట్టి ఈ రోజు మొత్తం వ్యవస్థని చేశారు. రెండోది కూడా మీరు చూస్తున్నారు, కొన్ని టీవీలు ప్యాకేజ్ టీవీలు అయిపోయినాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ వార్తలు వస్తున్నాయి మనం చూస్తే మనకే అర్థం కాని వార్తలు కూడా వస్తున్నాయి. ఒకటి పొలిటికల్, రెండోది న్యూట్రల్స్ కూడా పొలిటీషియన్స్ కి కొంత ప్యాకేజెస్ కింద వాస్తవాలు కాకుండా పోయే పరిస్థితి వస్తున్నాయి. ఇలాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి. నేను అందుకే ఒక మాట చెప్పాను, అవినీతి అనేది అన్ని రంగాల్లోకి వెళ్ళిపోయింది. మీడియాలో ఉంది, పాలిటిషియన్లో ఉంది, వ్యాపారస్తుల్లో ఉంది, జ్యుడిషియరీలో ఉంది, అన్ని రంగాల్లో ఉంది. దీనికి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పింది వెల్ టేకన్. మీరు కూడా ప్రజాభిప్రాయాన్ని మొబిలైజ్ చేయాలి. ఈ మీడియా అనేది స్వచ్ఛందంగా ఉండాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి. అలాంటి వాళ్లే ఆ ఫీల్డ్ లోకి వస్తే న్యాయం జరుగుతుంది. ఐ ఎంటైర్లీ అగ్రీ విత్ యూ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్.